ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటమ్ వ్యాలీపై వర్క్షాప్ నిర్వహించనున్నారు. జనవరి నుంచి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు జరగనున్నాయి. అమరావతిలో టెక్ వ్యాలీ పార్కులో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇతర రాష్ట్రాల సేవలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. అనేక రంగాలు విస్తృతంగా క్వాంటమ్ సేవలు అందనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటమ్ వ్యాలీపై వర్క్షాప్ నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, ఈ క్వాంటమ్ వ్యాలీ ఉపయోగాలు ఏంటి? ఈ వర్క్షాప్ ఏ టైం స్టార్ట్ కాబోతుంది ఈరోజు? గుడ్ మార్నింగ్ సతీష్. ఈరోజు విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో కూడా క్వాంటమ్ వ్యాలీ జాతీయ వర్క్షాప్ ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ జాతీయ వర్క్షాప్ కు ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ దిగ్గజ ఐటీ సంస్థల బహుళ జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఇప్పటికే వాళ్ళు విజయవాడకు చేరుతున్నారు. ఈ ఒక ప్రైవేట్ హోటల్లో జరిగే ఈ క్వాంటమ్ వ్యాలీ జాతీయ వర్క్ షాప్ కు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. అయితే ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది భవిష్యత్తులో ఒక కంప్యూటర్ యుగంలో ఒక కొత్త నాందికే ఫలప్రదం చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీ అనేది కంప్యూటర్ రంగంలో కూడా అది రాబోయే కాలంలో కూడా అది విశేషంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా వేదికగా ఒక క్వాంటమ్ వ్యాలీ పార్కును ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా కసరత్తు ప్రారంభించారు. ఇందుకే ఈ నేపథ్యంలోనే ఈ రోజు జాతీయ స్థాయిలో ఒక క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా ఒక వర్క్ షాప్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రోజు జరిగే జాతీయ వర్క్ షాప్ సంబంధించి కూడా ఐటీఎం, అలాగే టీసీఎస్, మైక్రోసాఫ్ట్ ఇండియా, వార్నర్ బ్రదర్స్, ఇండియా ఇన్నోవేషన్ వంటి బహుళజాతి సంస్థలు కూడా ఇప్పటికే వాళ్ళు విజయవాడకు చేరుతున్నారు. రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సంస్థల ప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా ఆయన స్వయంగా ఆహ్వానం పలికారు. ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా ఒక ప్రైవేట్ హోటల్లో కూడా ఈ జాతీయ వర్క్ షాప్ ను ప్రారంభించబోతున్నారు. ఈ వర్క్ షాప్ లో కూడా ఆయా సంస్థల ప్రతినిధులు కూడా ఇక్కడ అమరావతిలో తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహించడం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ వ్యాలీ పార్కులకు సంబంధించి కూడా వాళ్ళ సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం స్వీకరించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే మటుకు రాబోయే కాలంలో మటుకు అమరావతి రాజధానిగా మటుకు క్వాంటమ్ వ్యాలీ పార్కును ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం కొత్త నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే ఈ జాతీయ వర్క్ షాప్ ను కూడా నిర్వహిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.